19 ఉన్నాయి. ఇద్దరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇంకా హ్యాండ్ రైస్ చేయట్లేదు. ఓకే, కూల్. సో స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు లెసన్ పేరు ఏంటి? బయాలజీ. ఓకే, న్యూట్రిషన్. ఓకే, అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి. వేదశ్రీ. ఓకే. ఎంతమంది బయాలజీ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి. కొంతమంది ఎందుకో బయాలజీని చాలా ఇష్టపడతారు, కొంతమంది మ్యాథ్స్ని ఇష్టపడినట్టు. సో హూ ఆర్ దే? ఎవరికి బయాలజీ అంటే ఇష్టం? బ్రో మీ వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుందా? అందరికీ కట్ లేదన్నా, అవుతుందా? ఓకే, సిగ్నల్ స్లో ఉంటే అలా అవుతుందన్న. ఓకే. సో చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, సో చాలా బాగుంటుంది బయాలజీ. సింపుల్గా పెద్దగా ఆలోచించేది ఉండదు, మొత్తం అక్కడ ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం అంతే. ఓకేనా? కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఈ లెసన్లో ఫోటోసింథసిస్ రియాక్షన్స్ దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ రిప్రొడక్షన్ లెసన్లో మనకి మైటాసిస్ మియాసిస్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ చాలా టఫ్గా ఉంటాయి, బట్ మిగతా అన్ని చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఫుడ్ న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. మన బాడీలో న్యూట్రిషన్ అనే ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? న్యూట్రిషన్ అంటే ఏంటి తెలుగులో? పోషణ. పోషణ, పర్ఫెక్ట్ వర్డ్. పోషణ. అసలు శరీరానికి న్యూట్రియంట్స్ ఇవన్నీ కావాలి, చాలా వస్తువులు కావాలి. అవన్నీ ఎట్లా సప్లై అవుతాయి, ఎట్లా వస్తాయి బాడీకి, ఎట్లా అందుతాయి అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. ఫుడ్ ఈజ్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఫుడ్ ఎందుకు కావాలంట? అవి పెరగడానికి కావాలి, దాంతోపాటు రిపేర్ అవ్వడానికి. వాట్ ఈస్ మెంట్ బై రిపేర్? నా వాయిస్ వినిపిస్తుందా? లౌడ్గా ఉందా లేకపోతే లోగా ఉందా? లౌడ్గానే ఉంది, క్లియర్ గానే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ మెంట్ బై రిపేర్? రిపేర్ అంటే ఏంటి? డ్యామేజ్ అయిన వాటిని మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసుకోవాలి. వా, సూపర్. డ్యామేజ్ అయినవి ఏవైతే ఉంటాయో వాటిని సెట్ చేయడం, మళ్ళీ మామూలుగా చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక దెబ్బ తగిలింది, అది ఒక ఫ్యూ డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అక్కడ దెబ్బ తగిలింది అనేది కూడా తెలీదు. సో దాన్ని రిపేర్ అంటాం. సెట్ చేసే ప్రాసెస్ని రిపేర్ అంటాం. దానికి కూడా మనకి ఫుడ్ అనేది కావాలి. గ్రోత్కి ఫుడ్ కావాలి, రిపేర్కి ఫుడ్ కావాలి. ఇంకా దేనికి ఫుడ్ కావాలి? ఓన్లీ గ్రోత్కి రిపేర్కేనా? ఇంకా దేనికన్నా కావాలా? ఫర్ అవర్ లైఫ్ ప్రాసెస్. మన లైఫ్ ప్రాసెస్ చేయడానికి మనకి ఎనర్జీ కావాలి. అట్లీస్ట్ మనం మాట్లాడటానికి, చూడటానికి, ఆలోచించడానికి, చేతులు మూవ్ చేయడానికి, దేనికైనా ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ కూడా మనకి ఫుడ్ నుంచే వస్తుంది. సెవెరల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ యాజ్ వెల్. సో మన యాక్టివిటీస్లో బాడీ టెంపరేచర్ అనేది కూడా మెయిన్ థింగ్. మనం చేసే లైఫ్ ప్రాసెస్ అన్నారు కదా, ఆ లైఫ్ ప్రాసెసెస్లో బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ చెప్పండి? 98.7 Fahrenheit. 98.4 ఫారెన్హీట్. ఓకే, 98.4 నుంచి 98.7 వరకు ఆ రేంజ్లో ఉంటుంది ఫారెన్హీట్. ఆ రేంజ్ ఆఫ్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. మరి బయట ఎన్విరాన్మెంట్ ఆ రేంజ్లోనే ఉంటుందా కాన్స్టెంట్గా? No bro. మీకు అందరికీ కెనడా అనే ఒక కంట్రీ ఉందని తెలుసా? Yes bro. నియర్లీ -15 నుంచి రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ చూడండి. ఎక్కడ నుంచి? -15 నుంచి ఒక పాయింట్ ఆఫ్ ఇయర్లో -15 దాకా వెళ్తాయి టెంపరేచర్స్. ఇంకా తక్కువ కూడా వెళ్ళొచ్చు, నేను చెప్తున్నా. అండ్ నియర్లీ 43, 44 అక్కడ వరకు వస్తాయి టెంపరేచర్స్ సమ్మర్లో.
అర్థమవుతుందా? సో ఇంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో కూడా బాడీ ఏం చేయాలి, దాని టెంపరేచర్ని కెనడాలో ఉండేవాళ్ళు -15 సెల్సియస్లోకి పడేయలేరు బాడీ టెంపరేచర్ని. ఎప్పుడైనా హ్యూమన్ బీయింగ్కి బాడీ టెంపరేచర్ 98.6 ఫారెన్హీట్ ఉండాల్సిందే. మరీ తగ్గకూడదు, మరీ పెరగకూడదు. ఒక పాయింట్ అటు ఇటు అంటే ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ వేరియేషన్ వస్తే ఏమైపోతుంది, బాడీ తట్టుకోలేదు ఇంకా. ఓకే, సో ఇంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అక్కడైతే ఎక్స్ట్రీమ్. మనకు కూడా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ ఉంటుందా లేదా? మార్నింగ్ మనకు చూసుకుంటే ఈ టైంలో టెంపరేచర్స్ నియర్లీ <30 ఉంటాయి. బట్ కొంచెం దాటితే, మీరున్న రీజియన్ని బట్టి ఉంటుంది, సో కొంచెం దాటితే 39-40 దగ్గరగా వచ్చేస్తూ ఉంటాయి హాట్ సన్నీ డే రోజు. సో ఈ టైంలో కూడా టెంపరేచర్ని మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి కూడా మనకి ఎనర్జీ కావాలి. మళ్ళీ ఇక్కడ చూసుకున్నారనుకోండి, కోల్డ్ కంట్రీస్లో చూసుకున్నారనుకోండి, టెంపరేచర్స్ కూల్గా ఉంటాయి కాబట్టి ఇప్పటికప్పుడు ఫుడ్ని బర్న్ చేసేసి ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది బాడీ, హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానివల్లే చుట్టుపక్కల అంతా కూడా చల్లగా ఉన్నా కూడా హ్యూమన్ బాడీ అనేది వేడిగా ఉంటుంది. ఓకేనా? సో మెయింటైనింగ్ టెంపరేచర్కి కూడా, బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఫుడ్ కావాలి. A large variety of substances are taken as food, from single-cellular organisms like amoeba to complex multicellular organisms like human body. సో అన్ని ఆర్గానిజమ్స్ ఒకే ఫుడ్ తీసుకుంటే, లేకపోతే డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఎవరికి డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి పాలిచ్చే ఆవు ఉంది, ఏం తింటది? గడ్డి తింటది. గడ్డి మనం తిని డైజెస్ట్ చేసుకోలేము, తెలుసా ఆ విషయం మీకు? ఓకే, ఈ లెసన్లో తెలుసుకుంటారు అనుకుంటా. సో మన గ్రాస్ ఇవన్నీ తిని మనం డైజెస్ట్ చేసుకోలేము. రైస్, ఫ్రూట్స్ ఇవి మాత్రమే హ్యూమన్ బాడీ డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. గ్రాస్ డైజెస్ట్ చేసుకోలేము. కానీ కౌస్, బఫెలోస్ ఏవైతే ఉన్నాయో వాటి బాడీ ఆ గ్రాస్ని కూడా డైజెస్ట్ చేసుకోవడానికి డిజైన్ చేసింది, కాబట్టి అవి తినగలుగుతాయి. అట్లనే చిన్న ఆర్గనిజం, స్మాలెస్ట్ ఆర్గనిజం మీకు తెలిసింది ఏంటి వరల్డ్లో? అమీబా. అంతే కదా? అమీబాలో సింగిల్ సెల్లర్ ఆర్గనిజం అని మీరు చదువుకునే ఉంటారు. దానికి ఒక షేప్ ఉండదు, అట్లా మూవ్ అవుతా ఫుడ్ తినేస్తుంది అన్నట్టు. సో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి యానిమల్కి కూడా. ఈవెన్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ ద సెల్స్ రిక్వైర్డ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ యాజ్ ఫుడ్. హ్యూమన్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయా లేదా? ఒకే టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయా హ్యూమన్ బాడీలో? Different types of cells. చెప్పండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ యు నో? What are the different types of cells? రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్. సరే, బ్లడ్ ఒక్కటి తీసుకుంటేనే 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా మనకి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? ఫుడ్ని, ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. సారీ, ఓన్లీ ఆక్సిజన్, మెయిన్గా ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? ఫైటింగ్ విత్ ది ఫైటింగ్ మెకానిజం, ఇమ్యూనిటీ మెకానిజం. ఓకే, నెక్స్ట్ ది ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? రిపేరింగ్, బ్లడ్ క్లాట్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాటిలో ఉండే సబ్స్టెన్సెస్ డిఫరెంటే కదా. రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, వైట్ బ్లడ్ సెల్స్లో ఒక కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది, అండ్ ప్లేట్లెట్స్ వేరే కెమికల్తో ఫామ్ అయి ఉంటాయి. అంటే వాటికి కావాల్సిన ఫుడ్ కూడా వేరే ఉంటుంది, అవునా కదా? అలానే సింపుల్గా చెప్పుకోవాలంటే మన బోన్స్, మన స్కిన్. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం తింటారు మీరు చెప్పండి? Chicken, కాల్షియం. చికెన్, మటన్ కాదు, మామూలుగా calcium ఉన్న food. కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్. స్కిన్ బాగుండాలంటే సార్ విటమిన్
ఈ విటమిన్ ఈ ఎక్కువ ఉండే ఫుడ్ తింటారు. ఓకే. సో ఇలా మన ఏ ఒక్కొక్క సెల్‌కి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది. అది బాగుండాలంటే మనం దానికి సంబంధించిన ఫుడ్ తింటూ ఉంటాం. ఓకేనా? మన బాడీలో కూడా ఒక్కొక్క సెల్‌కి ఒక్కొక్క రకమైన ఫుడ్ మనం సప్లై చేయాల్సి ఉంటుంది. అన్నీ ఒకే ఫుడ్ తినవు. అన్నీ గ్లూకోజే తినేయవు. గ్లూకోజ్ తినేసి మన జుట్టేం ఫార్మ్ అవ్వదు. మన హెయిర్ దేనితో ఫార్మ్ అవుతుంది? హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ తింటారు మీరు చెప్పండి? ప్రోటీన్ ఫుడ్ సార్. ప్రోటీన్ ఉండే ఫుడ్ తింటాము. ఎందుకంటే హెయిర్‌కి ఫుడ్ ఏంటి? ప్రోటీన్. టీత్‌కి ఫుడ్ ఏంటి? కాల్షియం. కాల్షియం అండ్ ఫాస్ఫరస్. సో అట్లా మనం ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్క సెల్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు కావాలి. అన్నిటికి ఒకే కైండ్ ఆఫ్ ఫుడ్ అవసరం లేదు. అస్సలు హెయిర్‌కి కార్బోహైడ్రేట్ అవసరమే లేదు. ఎక్కడి వరకు వచ్చాం? ద మోడ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఫుడ్ ఆల్సో వారీస్ ఫ్రమ్ సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. ఇలానే ఎలా ఫుడ్ని తెచ్చుకుంటుంది ఒక సెల్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఒక్కొక్క ఆర్గానిజం ఒక్కొక్క విధంగా తన ఫుడ్ని తెచ్చుకుంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. ఒక్కొక్క ఆర్గానిజం ఒక్కొక్క విధంగా ఫుడ్ని ఎక్వైర్ చేసుకుంటుంది. You have studied in previous classes about how different organisms get their food. Let us recall some of them. What are heterotrophs and how do heterotrophs get their food? చెప్పండి. Heterotrophs and which depend on other organisms. Sir, the organisms which depend on other organisms for their food are known as heterotrophs. Excellent. Organisms which depend on other organisms for their food are called heterotrophs. అవి సొంతగా ఫుడ్ని తయారు చేసుకోకుండా వాటి ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయితే వాటిని హెటెరోట్రోప్స్ అంటాము. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెటెరోట్రోప్స్ చెప్పండి. Human beings, Animals, హ్యూమన్ బీయింగ్స్, కౌస్, క్యాట్, డాగ్స్ ఇవన్నీ కూడా. ఓకే. వాట్ ఆర్ ఆటోట్రోప్స్? the organisms Which prepare prepare food by that depend themselves. on any other organism for their food are known as autotrophs. organism. విచ్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. వేరే వాటి మీద డిపెండ్ అవ్వకుండా వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోప్స్ అంటాం. ఎలా తయారు చేసుకుంటాయి? With the help of sunlight. విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా Photosynthesis. తయారు చేసుకుంటాయి. సో లెట్ us స్టడీ అబౌట్ ద మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫైండ్ అవుట్ వై మోస్ట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ మనం ఆటోట్రోప్స్ అని ఎందుకు అంటాము, అవి ఎట్లా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అనేది ఈ లెసన్లో చదువుకుందాం. We know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. మనకు ఆల్రెడీ తెలుసు ఆటోట్రోప్స్ అంటే ఏ ఆర్గనిజమ్స్ అయితే సన్లైట్ని లైట్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని కెమికల్ కాంపౌండ్స్ని గ్లూకోజ్, సుక్రోజ్ ఇట్లాంటి కెమికల్ కాంపౌండ్స్ని సింథసైజ్ చేయగలుగుతాయో అట్లాంటి వాటిని మనం ఏమంటాం? ఆటోట్రోప్స్ అంటూ ఉంటాం. They acquire nutrients like some minerals and water from soil and gases from air. ఆ ప్లాంట్స్ ఏం చేస్తూ ఉంటాయి? సన్లైట్ అంటే సన్ ఉంటే వస్తుంది. మినరల్స్, న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ నుంచి, సాయిల్ నుంచి వస్తాయి. అండ్ వాటికి రిక్వైర్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ని ఎయిర్ నుంచి తీసుకుంటూ ఉంటాయి. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, lipids, etc. from these very simple substances. Okay. Carbohydrates అంటే ఏంటి? Glucose, starch, carbohydrates. పిండి పదార్థం ఏదైతే ఉంటుందో మన తినే ఫుడ్లో ఎక్కడెక్కడ రైస్లో పిండి పదార్థం ఉంటుందా? Yes bro. పిండి పదార్థం ఉంటుంది రైస్లో. దీంట్లో ఉంటుందా? చపాతీ. పొటాటో. చపాతీలో ఉంటుందా లేదా? పొటాటోలో ఉంటుంది, అలానే యాపిల్లో ఉంటుంది. సో ఇదంతా కూడా కార్బోహైడ్రేట్ సింపుల్గా చెప్పాలంటే. అండ్ కొంచెం తీయగా తగులుతుంది చూసారు నోటికి, మోస్ట్లీ అదంతా కార్బోహైడ్రేట్. నెక్స్ట్ ఇది ప్రోటీన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? చికెన్, మటన్,
చికెన్, మటన్, ఫిష్, ఎగ్, మిల్క్ అన్ని నాన్ వెజ్ మనం ఐటమ్స్. కుకింగ్ లో యూస్ చేసే లెంటిల్స్ లో కూడా ఉంటాయి సార్. పల్సెస్ అండ్ లెంటిల్స్లో మెయిన్గా వెజిటేరియన్ ఫుడ్లో పల్సెస్ అండ్ లెంటిల్స్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ది లిపిడ్స్ అంటే ఏంటివి? ఫ్యాట్స్. లిపిడ్స్ అన్న ఫ్యాట్స్ అన్న ఒకటే, ఒకసారి తెలియకపోతే అండర్లైన్ చేసుకొని రాసుకోండి. ఫ్యాట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మనం తినే ఫుడ్లో? Oil, bro. Ghee oil. మెయిన్గా గీ, ఆయిల్, ఫుడ్ ఆయిల్స్, ఐ మీన్ కుకింగ్ ఆయిల్స్, వీటన్నిటిలో లిపిడ్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మనం తినే నట్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఏమేమి నట్స్ తింటూ ఉంటారు? గ్రౌండ్నట్, గ్రౌండ్ నట్ మెయిన్లీ, కాజు, ఆల్మండ్స్, ఆల్మండ్స్, కాజు, వీటన్నిటిలో కూడా మనకి లిపిడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మనకి ప్లాంట్స్ నుంచి వస్తున్నాయా లేదా? కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, పల్సెస్ అండ్ లెంటిల్స్ చెప్పారు, ప్రోటీన్స్ వస్తున్నాయి, గ్లూకోజ్, లిపిడ్స్ వస్తున్నాయి. ఐ మీన్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఇలా డిఫరెంట్ ఆయిల్స్ నుంచి మనకి లిపిడ్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ప్లాంట్స్ అనేవి ఎయిర్లో ఉన్న గ్యాసెస్ని, సాయిల్లో వాటర్ని, న్యూట్రియంట్స్ని తీసుకొని ఇంత ఆ సింపుల్ సబ్స్టెన్సెస్ నుంచి ఇంత కాంప్లెక్స్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని తయారు చేస్తున్నాయి. ఓకేనా? These compounds produced by them are utilized for providing energy to most of the living organisms and all animals, including human beings. ఇట్లా ప్లాంట్స్ తయారు చేసే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో, కాంపౌండ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవే హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి అండ్ భూమి మీద ఉండే చాలా ఆర్గానిజమ్స్కి ఫుడ్ లాగా ఉంటాయి. అవే వాటికి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఈట్ ఆర్ ఆబ్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్. మనం జనరల్గా తినే ఫుడ్లో మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ప్లాంట్స్ నుంచే తెచ్చుకొని ఉంటాం. ఈవెన్ ఇఫ్ వీ డిపెండ్ ఆన్ యానిమల్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం యానిమల్ ప్రొడక్ట్స్ మీద, మీట్ మీద, మిల్క్ మీద, ఎగ్స్ మీద డిపెండ్ అయి ఉన్నా కూడా యానిమల్స్ ఏం తింటాయి చెప్పండి? ప్లాంట్స్నే కదా తినేది. సో యానిమల్ ఫుడ్ తిన్నా, ప్లాంట్ ఫుడ్ తిన్నా మనం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం దేని మీద డిపెండ్ అయినట్టు? ప్లాంట్స్ మీద డిపెండ్ అయినట్టు. మరి అందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేసే ప్లాంట్స్, వాటికి ఫుడ్ ఎట్లా దొరుకుతుంది? అవి అసలు ఫుడ్ని ఎట్లా క్రియేట్ చేస్తాయి? ఇది ఒక పెద్ద క్వశ్చన్. Scientists have been working for centuries to find out how plants carry out these life processes. Great people, mic off చేసుకోండి ప్లీజ్. సారీ, మిమ్మల్ని కూడా కామెంట్ చేయడం ఆపేస్తాను. Scientists have been working for centuries to find out how plants carry out these life processes. Centuries అంటే ఏంటి? దశాబ్దాల, 100 years, శతాబ్దాల నుంచి సైంటిస్ట్ వర్క్ చేస్తూ ఉన్నారంట. అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు అసలు ఎట్లా ఈ ప్రాసెస్ జరుగుతుంది ప్లాంట్స్లో, ఎట్లా ఫుడ్ని తయారు చేస్తున్నాయి అని తెలుసుకోవడానికి. ఇప్పటికి కూడా వర్క్ అనేది జరుగుతూనే ఉంది ఈ క్వశ్చన్ మీద. We know that among all life processes, the process of photosynthesis makes plants the universal food provider for all living organisms. ఒక్క ప్రాసెస్ జరుగుతుందంట ప్లాంట్స్లో, అదేంటి అంటే ఫోటోసింథసిస్. ఆ ఫోటోసింథసిస్ వల్లే ప్లాంట్స్ అనేవి వరల్డ్ మొత్తానికి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. You have studied something about photosynthesis in your earlier classes. ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు ఫోటోసింథసిస్ గురించి. Von Helmont and other scientists believed that plants get their food material not only from soil but also from other sources. వాన్ హెల్మోంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుందంట, మీకు ఎవరికైనా గుర్తుందా? నాకైతే గుర్తులేదు. వాన్ హెల్మోంట్ అండ్ అదర్ scientists believed that plants get their food material not only from soil but also from other sources. ఓన్లీ సాయిల్ నుంచే కాదు, అదర్ సోర్సెస్ నుంచి కూడా ప్లాంట్స్కి ఫుడ్ మెటీరియల్ అనేది వస్తూ ఉంటుంది. ఫుడ్ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనేది కనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది? వాటర్ నుంచి వస్తుంది, ఎయిర్ నుంచి వస్తుంది, ఓకేనా? సాయిల్ నుంచి మినరల్స్ వస్తూ ఉంటాయి,
Can you think of some raw materials needed for photosynthesis? What are the raw materials needed for photosynthesis? చెప్పండి, ఏమేం కావాలి ఫోటోసింథసిస్కి? Air, Water, Car- carbon dioxide, carbon dioxide, sunlight, glucose. ఎయిర్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా స్టార్చ్ బ్లూ అంటారు. స్టార్చ్ బ్లూ అని ఎవరు చెప్పారు? ఎయిర్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్. ఓకే, Bro, chlorophyll. ఓకే, క్లోరోఫిల్. sir, sunlight. Sunlight. What could be the end products of the process of photosynthesis? Photosynthesis లో మనకు వచ్చే end products ఏంటివి? Carbohydrates, Starch oxygen. Yeah, Glucose. carbohydrate. plus Oxygen. Yeah, super. Oxygen and water కూడా వస్తాయి. ఓకేనా? మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అండ్ Carbohydrates. కార్బోహైడ్రేట్ అండ్ ఆక్సిజన్ మెయిన్, బట్ వాటర్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఒక చిన్న పిక్చర్ వేశారు, మీరు ఎగ్జామ్స్లో ఈ పిక్చర్ వేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే సింపుల్ వేలో ఇప్పుడు మీరు పారాగ్రాఫ్స్ చదవకుండా జస్ట్ ఈ పిక్చర్లోనే ఫోటోసింథసిస్ అంతా ఉంది చూడండి. అంటే ఏమేమి కావాలి, ఏమేమి అవుట్పుట్ వస్తాయి అనేది. ఓకే, సో చూడండి, సన్లైట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి, సారీ chlorophyll. క్లోరోఫిల్ కావాలి, అండ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, స్టార్చ్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కడైనా స్టార్చ్ రిప్రజెంట్ చేయండి, స్టార్చ్ స్టోర్డ్ ఇన్ లీఫ్ అని. సో ఫోటోసింథసిస్ కావాల్సిన మెటీరియల్స్ ఇవన్నీ. ఓన్లీ కావాల్సిన మెటీరియల్సే ఇచ్చినట్టున్నారు, ఆక్సిజన్ కూడా ఇచ్చారు. ఓకే, ఈ డయాగ్రామ్ మాత్రం ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. Photosynthesis is the process by which plants containing the green pigment chlorophyll build up complex organic molecules from relatively simple inorganic ones, such as using sunlight as an energy source. ఫస్ట్ ది ఆర్గానిక్ అంటే ఏంటి, ఇనార్గానిక్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, చెప్పండి, ఎవరికైనా తెలుసా ఆర్గానిక్ అంటే ఏంటి, ఇనార్గానిక్ అంటే? ఆర్గానిక్ అంటే న్యాచురల్ గా పండించి వాటిని ఆర్గానిక్. ఇనార్గానిక్ అంటే కెమికల్స్ Materials used. సరే. ఇప్పుడు ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కనిపిస్తుందా మీకు? Yes, sir. ఆక్సిజన్ Yes, sir. ఆర్గానికా, ఇనార్గానికా? organic, వావ్, సూపర్. వాటర్, organic, Organic. కార్బన్ డైఆక్సైడ్, organic, అన్ని మిస్టేక్స్. ఓకేనా, మీరు చెప్పింది అంత తప్పే. ఇక్కడ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్స్ చెప్పే బదులు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వాటిలో అన్నీ కూడా ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఆక్సిజన్ ఈజ్ ఇనార్గానిక్, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇనార్గానిక్, వాటర్ ఈజ్ ఇనార్గానిక్, నైట్రోజన్ గ్యాస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్ అది కూడా ఇనార్గానిక్. మైక్ ఎందుకు ఆన్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇనార్గానిక్. ఎందుకంటే లైఫ్కి దానికి కనెక్షన్ లేదు, మీకు అర్థం కావాలంటే అలా ఉంటుంది. బట్ గ్లూకోజ్ ఉంది చూసారు, మనం తినే ఫుడ్ గ్లూకోజ్, దట్ ఈస్ ఆర్గానిక్. ఓకే, అర్థమైందా ఏమన్నా? ఈ ప్లాంట్ ఉంది చూసారు, ఈ ప్లాంట్ని ఇక్కడ వరకు కట్ చేయండి, దీంట్లో ఉండే కొన్ని కెమికల్స్ ఉంటాయి చూసారు, ఇవన్నీ ఆర్గానిక్. బట్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్గానిక్ కాదు, ఇనార్గానిక్. వాటర్ అనేది ఇనార్గానిక్. క్లోరోఫిల్ అనేది మళ్ళీ ఆర్గానిక్ మాలిక్యూల్ అయి ఉంటుంది, ఆర్గానిక్ పిగ్మెంట్ ఒకటి అయి ఉంటుంది. అండ్ ఆక్సిజన్ ఈజ్ ఇనార్గానిక్. Sir, అర్థమైందా? sunlight, sir. సన్లైట్ అనేది ఎనర్జీ, దట్ ఈస్ నాట్ ఏ మెటీరియల్. ఓకేనా, Okay, sir. సన్లైట్ ఈజ్ ఎనర్జీ. బ్రో అంటే ఆక్సిజన్ లో ఇంకా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇనార్గానిక్ అయ్యింది. ఆక్సిజన్లో ఇంకా మిక్స్ అయ్యి ఉండవు. O2 ఈజ్ ఇనార్గానిక్. అర్థమైంది? ఓకే ఓకే బ్రో. బట్ మనం తినే వంట నూనె ఆర్గానిక్ ఇనార్గానిక్?
nowadays inorganic. నోవేడీస్ ఇన్ఆర్గానిక్ అంట. బ్రో అది ఎట్లా తయారు చేశారు అనేది కాదు అక్కడ మీనింగ్. జనరల్గా కార్బోహైడ్రేట్స్ అయితే ఆర్గానిక్ అంటాము. కార్బన్ హైడ్రోజన్ కలిసి ఉంటే తో పాటు ఆక్సిజన్ ఉన్నాయి, ఇట్లాంటివి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటాము. ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి వస్తూ ఉంటాయి కదా మనకి. మిగతావన్నీ ఇవి జస్ట్ కెమికల్. ఇప్పుడు ఆక్సిజన్ అనేది మన లైఫ్ని సస్టైన్ చేస్తుంది, కానీ ప్రాణవాయువే అది, ఓకే ఒప్పుకుంటాం. బట్ దట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంతే, దానికి ఏం లేదు. అదొక కెమికల్ జస్ట్. అది నేచర్లో ఉన్నా లేకపోయినా అది ఒక కెమికల్ జస్ట్. అవునా కాదా? ఆక్సిజన్ అనేది కెమికలా కాదా? చెప్పండి. ఆక్సిజన్ ఇది కెమికల్ కదా, జస్ట్ O2 మాలిక్యూల్ అది. అండ్ వాటర్ కూడా H2O అంతే, ఏం లేదు దాంట్లో. కార్బన్ డైఆక్సైడ్ కూడా జస్ట్ ఒక కెమికల్ అంతే. ఇన్ఆర్గానిక్ థింగ్స్ అవన్నీ. జస్ట్ మీకు డిఫరెన్స్ ఎగ్జాంపుల్స్ మాత్రమే వీటి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్కి డిఫరెన్స్ని చెప్పేది. ఓకే, బట్ మనం తినే ఫుడ్ గ్లూకోజ్ C6H12O6 దట్ ఈస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్, ఓకేనా? అండ్ మనం తినే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, కుకింగ్ ఆయిల్స్, అవి కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి, కాటన్ వి వేర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్? Organic. కాటన్ మన క్లోత్స్ అనేవి ఆర్గానిక్, ఓకేనా? నెక్స్ట్ ఓకే, వుడ్ Organic, sir. Organic. ఓకే, ఇది డిఫరెన్స్. అర్థమైందా ఇప్పుడు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అంటే? Yes, sir. వీళ్ళు ఏమంటున్నారంటే ప్లాంట్స్లో గ్రీన్ పిగ్మెంట్ అంట. పిగ్మెంట్ అంటే ఏంటి? Substance. పిగ్మెంట్ అంటే సబ్స్టెన్సా? పిగ్మెంట్ అంటే కలర్ అని అర్థం. పిగ్మెంట్ అంటే ఏంటి? కలర్. పిగ్మెంటేషన్ అనే పేరు విన్నారా ఎక్కడన్నా? హైపర్ పిగ్మెంటేషన్, సంథింగ్ లైక్ దట్. Yes, sir. అంటే బాగా కలర్ వచ్చేయడం, బాగా నల్లగా వచ్చేయడం మనుషులు, హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. సో పిగ్మెంటేషన్ అంటే ఏంటి? కలర్ అవ్వడం. కలర్. పిగ్మెంట్ అంటే ఏంటి? కలర్. సో క్లోరోఫిల్ అనే ఒక గ్రీన్ కలర్ కాంపౌండ్ అంట. అది ఉన్న దగ్గర ప్లాంట్స్లో ఏం జరుగుతుంది? సింపుల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ తయారవుతున్నాయంట ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో. ఇక్కడ సన్లైట్ అనేది ఈ ప్రాసెస్ జరగడానికి ఎనర్జీ లాగా ఉపయోగపడుతుందంట. అర్థమైందా ఏమన్నా మీకు? Yes, sir. ఓకే, సింపుల్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అంతే కదా? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ? ఎనర్జీ సోర్స్. నిన్న మీరు ఒక యాసిడ్స్ బేసిస్లో ఒక లెసన్ చూసారు కదా, ఏంటది? Na2ZnO2 ఫామ్ అవడానికి హీట్ చేస్తారు, ఎనర్జీ ఇస్తున్నారు. ఎనర్జీ ఇస్తేనే జరుగుతుంది కదా. అలానే ఫోటోసింథసిస్ రియాక్షన్ జరగడానికి కూడా ఓన్లీ సన్లైట్ అనే ఎనర్జీ మనం ఇస్తేనే అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈస్ వెరీ కాంప్లెక్స్. చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అంట. దేర్ ఆర్ సెవరల్ స్టెప్స్ ఇన్ ఇట్ అండ్ సెవరల్ ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్. చాలా సెవరల్ స్టెప్స్ ఉన్నాయంట. అండ్ జస్ట్ ఏదో ఇట్లా ఈక్వేషన్ రాస్తే కాదు, ఇంటర్మీడియట్గా చాలా సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇదంతా మనం కొంచెం క్లియర్గా తర్వాత చదువుకుందాం. Scientists have tried to formulate a simple equation for photosynthesis over past 200 years. పాస్ట్ గడిచిపోయిన 200 సంవత్సరాల నుంచి కూడా ఫోటోసింథసిస్కి ఒక రియాక్షన్ రాయాలి అని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నారు. An equation that was readily accepted and still widely in use is the one that is formulated and proposed by C.B. Van Neel in the year 1931, which is as follows. జనరల్గా ఎక్కువ యూజ్ చేసే ఈక్వేషన్ ఏంటి అంటే ఇది, పొద్దున ఎవరో చెప్పినట్టున్నారు,
CO2 plus H2O gives rise to CH2O plus H2O plus O2 in presence of what? Light and chlorophyll. ఈ రెండు ఉంటేనే రియాక్షన్ జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫామ్ 1 molecule of water and 1 molecule of oxygen is also produced. ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్కి ఒక మాలిక్యూల్ ఆఫ్ వాటర్, ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పారు. దిస్ ఈస్ ఎ వెరీ సింప్లిఫైడ్ ఈక్వేషన్ అండ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. చాలా సింపుల్ ఈక్వేషన్ ఇది. ఈ సింపుల్ ఈక్వేషన్ జస్ట్ ఏదో ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసి ఇట్లా వస్తే అని చెప్పడానికి పనికొస్తుంది తప్పితే కాంప్లెక్సిటీ ఆఫ్ ఫోటోసింథసిస్ని ఇది చూపించదు. ఫోటోసింథసిస్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, చాలా కాంప్లెక్స్ రియాక్షన్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? ఆ కాంప్లెక్స్ రియాక్షన్స్ అన్ని తర్వాత చూద్దాం మనం, ఎండ్ ఆఫ్ ద లెసన్లో ఉంటాయి. ఓకేనా? What would be the reaction to show the glucose is being synthesized? Write down a balanced equation to show this. గ్లూకోజ్ సింథసిస్ అవ్వడానికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయమంటున్నారు. తెలుసా మీకు ఎవరికన్నా? ఓకే, చెప్పండి, రాయండి మీరు. సార్ చెప్పనా సార్? 6CO2 plus 12H2. నేను రాస్తాను, చెప్పండి. 6CO2 plus 12H2O gives, in presence of sunlight, okay, chlorophyll. Spelling correct hai na? Yes sir. Correct. Okay. C6H12O6 plus 6O2 plus 6O2. ఇంతేనా? Yes sir. బ్యాలెన్స్ అయిందా లేదా చూద్దాం ఇక్కడ. ఓకే, 24 ఆక్సిజన్స్, 6 12 24, 6 carbons, 6 carbons, 24H, 24H. ఓకే, బ్యాలెన్స్డ్. ఇది గ్లూకోజ్. Van Niel first worked on purple sulfur bacteria and found light plays a very specific role in photosynthesis. Instead of H2O, they used H2S as starting material. So ఈ ఈక్వేషన్లో ఏం చేశాడంట, H2O బదులు ఏం యూటిలైజ్ చేశాడంట, H2S యూజ్ చేశాడు. H2S యూజ్ చేస్తే ఏమొచ్చిందంట, ఇక్కడ ఆక్సిజన్ బదులు ఎలిమెంటల్ సల్ఫర్ అనేది రిలీజ్ అయిందంట. దానివల్ల ఏం చెప్పారు అంటే H2O నుంచి వస్తుంది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది అనుకుంటాం కదా మనం జనరల్గా, బట్ H2O నుంచి వస్తుంది ఈ ఆక్సిజన్ అనేది చెప్తున్నారు. ఈ పాయింట్ అర్థమైందా లేదా అందరికీ? ఇక్కడ చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఈ ఆక్సిజన్ ఇట్లా వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? తర్వాత ఈ కార్బన్ ఈ వాటర్ రియాక్ట్ అయిపోయి కొంత వాటర్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి, కొంత వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి అనుకుంటాం. బట్ అట్లా జరగట్లేదు. H2O ప్లేస్లో H2S పెడితే కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2Sతో రియాక్ట్ చేస్తే ఇక్కడ ఆక్సిజన్ రావట్లేదంట. ఏమొస్తుంది, S2 వస్తుంది, ఎలిమెంటల్ సల్ఫర్ వస్తుంది. అంటే H2O నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని మనకు అర్థమవుతుందా లేదా? అది వాళ్ళకి అర్థమైందంట తర్వాత. ఓకేనా? సో అట్లా పైన చెప్పిన ఈక్వేషన్ చెప్పారంట. నెక్స్ట్ తర్వాత లేటర్ రాబర్ట్ హిల్ షోడ్ దట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ వాటర్. సో తర్వాత రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ కూడా వాటర్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అనేది ప్రూవ్ చేశాడంట. తర్వాత ఆ ఈక్వేషన్ని ఇలా మాడిఫై చేశారంట.
మనం రాసిన ఈక్వేషన్ 6CO2 + 12H2O gives C6H12O6 + 6H2O + 6O2. ఓకే, ఇంకొక చిన్న కామెంట్ చెప్పాలి మీకు. ఈ టెక్స్ట్ బుక్ అంత నీట్గా రాయలేదు, ఓకేనా. సింపుల్గా చెప్తే పోయే విషయాన్ని కూడా వాళ్ళు ఎందుకో పెద్ద పెద్ద పేరాలు పెద్ద పెద్ద అలా రాశారు, ఓకేనా. ఫిజిక్స్ చాలా సింపుల్గా ఉంది. మన ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ టు ద పాయింట్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. బట్ ఇది అట్లా ఉండదు. అవసరమైన మ్యాటర్ అనవసరమైన మ్యాటర్ కూడా అంతా ఉంటుంది. ఒకే మ్యాటర్ చాలాసేపు రిపీట్ అవుతుంది. ఓకే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. జస్ట్ అక్కడ కాన్సెప్ట్ ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం, జస్ట్ ఫోటోసింథసిస్, దానికి కావాల్సినవి ఏంటి, ఓకేనా, దాని రియాక్షన్ ఏంటి అనేది చూసాం. అండ్ ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వాటర్. వాటర్ నుంచి వస్తుంది. జస్ట్ ఇట్లా మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు, ఓకేనా. మోడిఫికేషన్స్ ఆర్ బీయింగ్ స్టిల్ మేడ్ అంటే ఇంకా మోడిఫై చేస్తూనే ఉన్నారంట ఈక్వేషన్ని. It is known that plants synthesize carbohydrates and the smaller simpler ones first like glucose, and from them the more complex ones like starch and cellulose. ప్లాంట్స్ అంట ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్, ఈ గ్లూకోజ్ అనేది ఒక సింపుల్ కార్బోహైడ్రేట్, ఇవి ఫస్ట్ సింథసైజ్ చేస్తాయి అంట. వీటి నుంచి స్టార్చ్, సెల్యులోజ్ ఇట్లాంటి వాటిని తయారు చేస్తాయంట తర్వాత, ఓకేనా. సెల్యులోజ్ అంటే ఏంటన్నా? సెల్యులోజ్ అంటే ఇప్పుడు మనం గడ్డి అని మాట్లాడుకున్నాం చూసావు ఇందాక, ఈ గడ్డిలో ఉండేది సెల్యులోసే, ఓకేనా. మీరు పొటాటో అని చెప్పారు చూసారు కదా, పొటాటోలో ఉండేది స్టార్చ్, ఓకే. సో జస్ట్ మనకి తీయగా తగులుతుంది చూసారా, అది ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే. అండ్ ఇవి కొంచెం పిండి పదార్థాలు, ఇవన్నీ స్టార్చ్. సెల్యులోస్ అంటే గడ్డి, చెక్క ఇట్లాంటి వాటిలో ఉంటుంది, ఓకేనా. Plants are also capable of synthesizing all other compounds like proteins, fats, etc. ఇలానే డిఫరెంట్ వేస్లో అవి ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని కూడా సింథసైజ్ చేస్తాయంట. హెన్స్ మోస్ట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. ప్లాంట్స్ వాటంతట అవే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఫుడ్ని తయారు చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని మనం ఏమంటున్నాం, ఆటోట్రోప్స్ అంటున్నాం. Animals are not capable of synthesizing carbohydrates by themselves and they have to depend on plants for same. Animals అనేవి వాటంతట అవే కార్బోహైడ్రేట్స్ని కానీ ఫుడ్ని కానీ తయారు చేసుకోలేవు కాబట్టి అవి ఫుడ్ని వాటంతట అవే తయారు చేసుకునే ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది క్వశ్చన్ ఏంటి, కెన్ వి స్టేట్ దట్ photosynthesis is a basic energy source for most of the living world? సో ఇప్పుడు ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఫోటోసింథసిస్ అనేది ఈ ప్రపంచం మొత్తానికి, లివింగ్ వరల్డ్ మొత్తానికి కూడా బేసిక్ ఎనర్జీ సోర్స్ అని మనం చెప్పొచ్చా, చెప్పండి. ఎలా చెప్తారు? Without photosynthesis, we can't take food. ఓకే, సో నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసి చెప్పాలి, పెట్టండి. హోంవర్క్లో ఒక పార్ట్ ఇది, ఓకేనా. ఓకే సార్. క్వశ్చన్కి నీట్గా ఆన్సర్ రాసుకోండి. నియర్లీ 4 మార్క్స్ ఆన్సర్ లాగా రాయండి, ఓకేనా. ఓకే సార్. Let us study how plants prepare carbohydrates through photosynthesis.